హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్. ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కొరమేను ఫిష్ ఫ్రై అండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయండి. దీనికి చాలా టేస్టీ రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, పసుపు, తగినంత సాల్ట్, గరం మసాలా అండ్ ధనియాల పొడి, కొత్తిమీర, ఫిష్ ముక్కలండి. 1 kg ఫిష్ ముక్కలు. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో తీసి పెట్టుకున్న ఈ స్పైసెస్ అన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. మొత్తం పీసెస్ని మంచిగా కలుపుతూనే ఉండాలండి. స్పైసెస్ అన్నీ బాగా పట్టే వరకు కలుపుతూనే ఉండాలి. మంచిగా రెడ్ కలర్ అవుతుందండి. ఇవి మంచిగా కలుపుతూ ఉంటే రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. తర్వాత ఈ పీసెస్ అన్నీ ఒక 5 to 10 minutes పక్కన పెట్టండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మీరు ఈ ముక్కల్ని తీసి ఫ్రై చేయండి. కానీ సిమ్లోనే చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం హైలో పెట్టామనుకోండి ముక్కలు పైన ఉడుకుతాయి, లోపల పచ్చిదనం అలానే ఉంటుందండి. అందుకనేసి మీరు సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం కొద్దిగా ఆగాక మళ్ళీ తిప్పి ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోండి. అప్పుడు బాగా ఫ్రై అవుతాయి 2 sides. ఇంకొక 10 minutes అలానే తిప్పేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీకు రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ అవుతుందండి. కొరమీన్ ఫిష్ కదా, మనకి ఎక్కువ ముక్కలు కూడా చిక్కిపోకుండా ఉంటాయండి. లాస్ట్కి గార్నిషింగ్ కోసం మనం కొత్తిమీర వేసేసి తింపేయడమే స్టవ్ ఆఫ్ చేసుకొని. వేడివేడిగా తింటే వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈజీగా అయిపోయే రెసిపీ కనుక మీకు టైం కూడా ఎక్కువ తీసుకోదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.